హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కంటి చూపు సమస్యను తొలగించే ఒక దివ్యమైన ఔషధం గురించి తెలుసుకుందాం. మన శరీరంలో అన్నిటికంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉండేవి మన కళ్ళు. మన కంటి చూపు తగ్గడం కారణంగా కంటి అద్దాలు లేదా ఐ ఆపరేషన్, అలాగే ఐ లెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. కంటి నుండి నీరు రావడం, దూరం వస్తువులు కనిపించకపోవడం, లేదంటే కళ్ళల్లో మంట, కళ్ళు నొప్పులుగా ఉండడం వంటి సమస్యలు వస్తుంటాయి. మరి ఈ సమస్యను తగ్గించడానికి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మేము చెప్పే ఆయుర్వేద ఔషధాలను సక్రమంగా అలాగే నిరంతరం చేయడం వల్ల మీ కంటి చూపు పెరుగుతుంది, స్పెక్ట్స్ నెంబర్ తగ్గుతుంది, అలాగే స్పెక్ట్స్ ధరించాల్సిన అవసరం ఉండదు. ఫ్రెండ్స్, కంటి చూపు తగ్గడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం ముందు. దీని కారణంగా చిన్న వయసులోనే కంటి చూపు తగ్గిపోవడం, చాలా గంటల వరకు కంప్యూటర్ ముందు కూర్చొని టెలివిజన్ చూడడం కారణంగా కూడా కంటి చూపు తగ్గుతుంది. అలాగే కంటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవడం కారణంగా కూడా కంటి చూపు సమస్యలు వస్తాయి. నేను చెప్పే ఔషధాలు ఉపయోగించినట్లయితే మీ కంటి చూపు సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. మీ కళ్ళు బలహీనంగా ఉండి అలాగే కంటిలో నొప్పి, కంటి చూపు తక్కువగా ఉంటే మీరు ఎండిపోయిన ఉసిరికాయలను తీసుకుని వాటిని ఒక కప్పు వాటర్లో మరగబెట్టాలి. అందులో ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి ఉదయం ఆ నీటితో కళ్ళను కడగాలి. దీని ద్వారా కంటి నొప్పి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి, అలాగే మంట తగ్గుతుంది. నాభిలో రోజు ఆవాల నూనెను రాసినట్లయితే కంటి చూపు సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా మీ స్కిన్ కూడా ఎంతో హెల్తీగా ఉంటుంది. ములేటిని 2 గంటల వరకు నీటిలో నానబెట్టి ఆ నీటిలో కాటన్ని డిప్ చేసి ఆ కాటన్ని కంటిపై పెట్టుకున్నట్లయితే కంటి చూపు సమస్యలు దూరం అవుతాయి. డైలీ ఉదయం నల్ల మిరియాల చూర్ణంలో కొద్దిగా నెయ్యి అలాగే మిశ్రి, ఈ మూడింటిని కలిపి డైలీ సేవించినట్లయితే కంటి చూపు త్వరగా పెరుగుతుంది. కంటి సమస్యలు తగ్గించడానికి ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.